హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనిక ద్వారా సంజయ్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి, షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడా కార్తీక సోమవారం సందర్భంగా గుడికైతే వెళ్తారు. సత్యం కుటుంబం మొత్తం కూడా. అప్పుడే ఇక బాలుకు తెలిసిన ఒక రౌడీ అయితే కనిపిస్తాడు. ఎలా ఉన్నావన్నా అని అడుగుతూ ఉంటే, రే నిన్ను చూడంగానే నాకు ఒక ఐడియా వచ్చింది. అదిగో అక్కడ అమాయకంగా కళ్ళజోడు పెట్టుకొని వస్తున్నాడు చూడు, వాణ్ణి నువ్వు ఒక ఆట ఆడించాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని బాలు అయితే అతనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అతను అయితే తప్పకుండా అన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అతను ఇక వేషం వేసుకొని వచ్చి 2 వేపదండలు పట్టుకొని ఇక మనోజ్ మీదకి ఎగురుకుంటూ వస్తాడు. ఇక మనోజ్ మీదకి ఎగురుకుంటూ వచ్చి మనోజ్ని ఆ వేప మండలతో కొట్టి, నువ్వు చాలామందిని అన్యాయం చేశావు, మోసం చేశావు, అమ్మా నాన్నని మోసం చేశావు, కట్టుకున్న భార్యని మోసం చేశావు. నిజం చెప్పరా, నువ్వు చేసిన మోసాలు బయట పెట్టు, లేకపోతే ఈరోజు నువ్వు నా చేతిలో నాశనమే అని అంటూ అతను పూనకం వచ్చిన వాళ్ళ నటిస్తూ మనోజ్ని ఇక వేప మండలతో కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నా కొడుకుని కొడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ఈ దేవుణ్ణి శాసించేదాని వైపోయావా? నీ కొడుకు నీ వల్లే కదా తప్పుల మీద తప్పులు చేస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు అని అంటూ అతనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే కాదు విని ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నీ కొడుకు చేసిన తప్పుల్ని అన్నీ కూడా నీకు తెలిసి కూడా బయట పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళ మీద నిందలు వేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. ఏదో ఒక రోజు ఆ పాపమే శాపంగా మారి నువ్వు నాశనం అయిపోయే రోజు వస్తుంది అని అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అయితే నిజమా స్వామి అని అంటూ బాలు కూడా నటించేస్తూ ఉంటాడు. అవును, రోజులు దగ్గర పడ్డాయి, చేసిన తప్పుల్ని ఒప్పుకోకపోతే రక్తం కక్కుకొని చేస్తారు అని అంటూ ఇక స్వామీజీ లాగా నటిస్తూ పూనకం వచ్చిన వాళ్ళలాగా నటిస్తూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక మనోజ్ అయితే వద్దు వద్దు, నేను ఎవరిని మోసం చేశానో ఎలా మోసం చేశానో బయట పెట్టేస్తాను అని అంటూ మనోజ్ అయితే అతనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రోయ్ మనోజ్, ఇతనికి ఇంట్రా నువ్వు భయపడేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే లేదమ్మా, ఇతను చెప్పేదంతా నిజమే కదా, అందుకని నేనే నిజాన్ని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అంటే నువ్వు ఎవరిని మోసం చేశావు, దేని గురించి చెప్పబోతున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. మనిద్దరికీ తెలిసిన విషయమే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరిని మోసం చేశావు నువ్వు అని అంటూ ఉంటే, నేను మా నాన్నని మోసం చేశాను. మా నాన్న దగ్గర కొట్టేసిన రిటైర్మెంట్ డబ్బులతోనే నేను ఫర్నిచర్ షాపు పెట్టాను. ఆ డబ్బులు నా భార్య తండ్రి ఇవ్వలేదు, అంటే మా మాంగారు ఇచ్చినవి కాదు అని అంటూ మనోజ్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అలాగే ప్రభావతి, సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మనోజ్తో రోహిణి అయితే, ఇతనేదో నీకు మందు పెట్టి ఇదంతా కూడా కావాలని చేయిస్తున్నాడు. ఎవరు నువ్వు, పో ఇక్కడి నుంచి, ఈ రోజుల్లో ఇలాంటివి ఎందుకుంటాయి, నేనైతే నమ్మను అని రోహిణి అంటూ ఉంటుంది. అదేంటి పార్లలమ్మా, నీ గురించి గుట్టు బయటపడిందని నువ్వు ఇలాగా తప్పించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక సత్యం ఇక మనోజ్ని నిలదీస్తాడు. ఏం జరిగిందిరా, నా రిటైర్మెంట్ డబ్బులతోనే ఫర్నిచర్ షాపు కొనడం ఏంటి, అసలు ఏం జరిగింది అని సత్యం అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక వెంటనే ప్రభావతి కూడా నిలదీస్తూ ఉంటుంది మనోజ్ని. నాన్నోయ్, నిన్న స్నేహితుడు డబ్బులు ఇచ్చాడని చెప్పి అమ్మ వీడికి క్లూ ఇచ్చి అందరి ముందు కూడా వీడు నిజాన్ని బయట పెట్టకుండా చేసినట్టే మళ్ళీ ఈరోజు కూడా ఏదో కొత్త నాటకం ఆడి నిజాన్ని బయట పెట్టనివ్వదు అని అంటూ ఉంటాడు బాలు. రే నువ్వు ఆగరా, చెప్పరా ఆ డబ్బులు ఎక్కడివి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే నన్ను మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయి కల్పనని మళ్ళీ నాకు డబ్బులు ఇచ్చేసిందమ్మా అని
చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. కానీ డబ్బులు తిరిగి వస్తే రవికి బాలుగాడికి వాటా ఇవ్వాలని రోహిణియే ఇలాగ వాళ్ళ నాన్న ఇచ్చినట్టు చెప్పమంటే చెప్పాను అని అనగానే, అమ్మా పార్లలమ్మ, అప్పుడేమో మా ఇంటిని మింగేయాలని చూసావు, ఇప్పుడేమో మా డబ్బుని కూడా మింగేయాలని చూస్తున్నావా? నువ్వు పైకి కనిపించేంత సాఫ్ట్వేమీ కాదు, గుండెలు తీసిన బండివి, అసలు తడిగుడ్డలతో గొంతుకు కోసే రకానివి అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మరి మీనా నగల విషయం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ప్రభావతి అయితే నగల విషయం తర్వాత ముందు ఈ డబ్బు విషయం తేలాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో ఇక బాలు అయితే అతనికి సైగ చేయడంతో, వస్తా, మళ్ళీ వస్తా, నీలాగే ఇంకొకడున్నాడు, వాడంత తేల్చి వస్తా అని రౌడీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా సత్యమైతే మనోజ్ని కొట్టబోతూ ఉండగా, ఇది గుడండి, ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వండి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మౌనిక, సంజయ్ తల్లి ముగ్గురు కూడా వస్తారు దీపాలు వెలిగించడానికి. అప్పుడు ఇక సంజయ్ని మౌనికని చూసి సత్యం వాళ్ళైతే, అమ్మ మౌనిక ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది సంజయ్తో, ఏంటి బాబు, మొన్న మా అత్తయ్య గారు పుట్టినరోజుకి మీరు రాలేదేంటి, మౌనిక వచ్చింది కానీ అని ప్రభావతి అనేస్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా, మౌనిక అలాగే సంజయ్ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సంజయ్ అయితే షాక్ అయిపోతూ, అవునా అత్తయ్య గారు, అవును, ఆ రోజు నాకు రావడం కుదరలేదు, మౌనిక చాలాసేపు ఉన్నట్టుంది అని అంటూ ఉంటాడు సంజయ్. అవును బాబు, వెళ్ళిపోతాను, ఆయన్ని నేను వడ్డిస్తే కానీ భోజనం చేయరు, నేను వెళ్ళాలి అని చాలా కంగారు పడిపోయింది, అయినా సరే తర్వాత వెళ్దూలేమ్మా అని మీరేమీ అనరని నేనే ఆపేశాను ఆ రోజు మౌనికని అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనిక వంక కోపంగా చూస్తాడు. అప్పుడే సంజయ్ మౌనిక వంక కోపంగా చూడడం చూసిన ప్రభావతికి కూడా అనుమానమైతే వచ్చేస్తుంది. మౌనిక, విన్నావు కదా, ఆ రోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అంటూ ఉంటే, అవును బాబు, ఆ రోజు మీకు తెలీదా, అదే గుడి దగ్గర నుంచి మా రవి, శృతి ఇద్దరూ కూడా మౌనికని ఇంటికి తీసుకువచ్చారు అని ప్రభావతి జరిగింది జరిగినట్టయితే చెప్పేస్తుంది. అప్పుడే ఆ మాట విని సంజయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు మౌనికని కోపంగా. అదేంటి, దీపాలు వెలిగించేశారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. దీపాలు వెలిగించలేదు, ఏమీ వెలిగించలేదు, అర్జెంటు పనుంది అత్తయ్య అని అంటాడు సంజయ్ అయితే. అప్పుడే ఇక సంజయ్కి ఫోన్ అయితే వస్తుంది. అవునా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్. అమ్మా, నేను అర్జెంటుగా ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళాలి, నేను వెళ్తున్నాను, మీరిద్దరూ కూడా ఇంటికి రండి, నేను రేపు ఉదయం వస్తాను ఇంటికి, అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటాడు సంజయ్. ఇక గుడి దగ్గర నుంచి సంజయ్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మౌనిక అలాగే వాళ్ళ అత్తగారు ఇద్దరు ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదంతా గమనించిన సత్యం ప్రభావతితో, అదేంటి అల్లుడు గారు, మౌనిక మన ఇంటికి వచ్చిందని తెలిసిన తర్వాత ఆయన ముఖంలో మార్పు కనిపించింది, నాకు చాలా సీరియస్ అయిపోయాడు, రేపు ఉదయం వచ్చాక చెప్తానంటున్నాడేంటి అని సత్యమైతే ప్రభావతితో అంటూ ఉంటాడు. మీకు అన్నీ అనుమానాలే, మీ కోడలు కొడుకు మీద తప్ప అందరి మీద మీకు అనుమానంగానే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే, అమ్మ మౌనిక, ఏంటమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. లేదు నాన్న, బాగానే ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను అని అందరికీ చెప్పేసి మౌనిక అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ప్రభావతి ఇంటికైతే వస్తుంది. ప్రభావతి ఇంటికి వచ్చిన తర్వాత ఇక వంటగదిలో మీనా అయితే మౌనికకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి మీనా మాటలు వింటూ ఉంటుంది. మౌనిక, ఏం జరిగింది మౌనిక, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు
మీ ఆయనకి తెలియదన్నావు కదా. అత్తయ్య గారికి ఈ విషయం తెలియక మీ ఆయన ముందే మాట్లాడేశారు, నిజాన్ని బయట పెట్టారు. ఇప్పుడు తనకి చెప్పకుండా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళావని తెలిస్తే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో నిన్ను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా ఏంటి మౌనికతో ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా మౌనిక మాటలు విని, అంటే అక్కడ మౌనిక సంతోషంగా లేదా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని ప్రభావతి ఇక మౌనిక దగ్గరికి బయలుదేరుతుంది. ఇంతలో సంజయ్ అయితే ఇంటికి వస్తాడు. సంజయ్ ఇంటికి వచ్చి అమ్మా అమ్మ అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక మౌనిక అయితే అత్తయ్య గారు లేరండి, బయటికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక సంజయ్ అయితే మౌనిక చెంప పగలగొడతాడు. మౌనిక చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, ఏం చెప్పావే నువ్వు? గుడిలో ప్రత్యేకమైన పూజ జరిపించాను, అందుకే లేట్ అయ్యింది అని చెప్పావా లేదా? నీ పుట్టింటికి వెళ్ళి సంతోషంగా గడిపొచ్చి నువ్వు నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్తావా అని అంటూ ఉంటాడు. సంజయ్ అయితే సరిగ్గా మౌనికని సంజయ్ కొట్టేటప్పుడే అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది. సంజయ్ మౌనికని కొట్టడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే, అంటే నీ పుట్టింటికి నువ్వు వెళ్ళి ఆనందంగా ఉన్నావని తెలిస్తే మళ్ళీ నేను ఎక్కడ నిన్ను చితకబాతాను అని, లేకపోతే నీ పుట్టింటికి పంపించేస్తానేమో అని భయంతో నువ్వు అలాగా భరిస్తూ ఉన్నావు, కానీ నిజాన్ని బయట పెట్టలేదు కదా. నన్ను ఎంత మోసం చేశావే, మా అమ్మ నీకు సపోర్ట్ ఇస్తుంది కదా అని ప్రతి విషయంలో కూడా మా అమ్మ కూడా నన్ను మోసం చేసేలాగా చేసి ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే మౌనిక అయితే, మా పుట్టింటికి వెళ్తే తప్పేముందండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళాను, మా నానమ్మ పుట్టినరోజని వెళ్ళాను అని అంటూ ఉంటుంది మౌనిక. అదే నన్ను పిలిస్తే ఆ పుట్టినరోజుని చెడగొట్టి మీ వాళ్ళ ముఖాల్లో ఏడుపులు చూసే వరకు వదిలేవాడిని కాదు కదే అని అంటూ ఉంటాడు సంజయ్. అందుకనే మీకు చెప్పలేదు అని మౌనిక అంటుంది. నన్ను పెళ్లి చేసుకుందే కేవలం మా వాళ్ళ మీద పగ తీర్చుకొని మా కుటుంబాన్ని రోడ్డు పాలు చెయ్యాలనే కదా. అందుకని మా అమ్మని మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి కోటీశ్వర్లము కట్నం ఏమీ వద్దు, మీ అమ్మాయిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాము అంటూ మాయమాటలు చెప్పి మా బాలు అన్నయ్యని మోసం చేసి మా అన్నయ్య చెప్పే మాటలు మేమెవ్వరం కూడా వినిపించుకోకుండా చేసి చివరికి నన్ను పెళ్లి చేసుకొని నన్ను కష్టాల్లోకి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది మౌనిక. అవును, అందుకే తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు సంజయ్. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. మీ అమ్మకి ఉన్న డబ్బు పిచ్చి వల్లే ఈరోజు నువ్వు నాకు భార్యవయ్యావు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ డబ్బు అనేసరికి మీ అమ్మ ముందు వెనుక ఆలోచించదు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చూసుకోదు, లేకపోతే తన చిన్న కోడల్ని చేసుకోవాల్సిన నేను ఎందుకు చేసుకోలేదో, నేను ఎలాంటి వాణ్ణో ఏమీ తెలుసుకోకుండా కేవలం డబ్బు ఉందని మీ చెప్పే మాయమాటలు విని ఎంత ఈజీగా నిన్ను నాకిచ్చి కట్టబెట్టింది మీ అమ్మ అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ మాట విని ప్రభావతి చాలా ఏడుస్తూ ఉంటుంది. చివరికి శృతియే వచ్చి వాడు దుర్మార్గుడు అని కూడా చెప్పినా వినిపించుకోకుండా మీ అమ్మ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది, ఇది నాకు ప్లస్ పాయింటే కదా. మీ అమ్మ డబ్బు ఆశ ఉన్నంతసేపు నా మీద ఎన్ని చెప్పినా ఏది కూడా నమ్మదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అయితే ఇక తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక సంజయ్ ఏదో ఫోన్ వచ్చేసరికి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిపోయాక గోడచాటు నుండి ఇదంతా చూస్తూ ఏడుస్తున్న ప్రభావతిని చూసి మౌనిక షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే తన కన్నీళ్లను తుడుచుకొని దెబ్బలు కనిపించకుండా ఎప్పుడొచ్చావమ్మా అంటూ ప్రభావతిని అడుగుతూ ఉంటుంది. కొట్టిన దెబ్బలు, కంట్లో ఉన్న కన్నీరు ఎందుకమ్మా నా ముందు దాచిపెడుతున్నావు, నేను మొత్తం చూశాను విన్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక. అయితే అమ్మా అని అనగానే అవునే నేను మొత్తం విన్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక మౌనిక అయితే
నువ్వు కోటీశ్వరులని చూసావు. కన్న కూతురికి అన్యాయం జరగదులే అనుకొని నేను కూడా నీ మాటలు అమ్మవని నమ్మి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. బాలు అన్నయ్య మాటలు, శృతి చెప్పిన మాటలు ఏవి కూడా మనకి చెవులకి ఎక్కలేదు. నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మనమే పునాది వేసుకున్నాము అని అంటూ మౌనిక అయితే బాధపడుతుంది. ఈ నీచుడి గురించి మీనా వదినికి తెలుసు. ఎన్నోసార్లు నన్ను అడిగింది, నువ్వు వచ్చేయి, నిన్ను నెత్తిన పెట్టుకొని మీ అన్నయ్య చూసుకుంటాడు, ఈ దుర్మార్గుడితో నువ్వు ఉండలేవు అని ఎన్నోసార్లు నన్ను అడిగిందమ్మా. కానీ నేనే మీనా వదిని అన్నాను. నువ్వు ఎలాగైతే బాలు అన్నయ్యని మార్చుకున్నావో, సహనంతో ఓర్చుకుంటున్నావో, మా అమ్మ అనే మాటలు తట్టుకొని ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని నిలబడ్డావో, నీ ఓర్పు సహనమే నాకు కూడా ఆయుధంగా మారింది వదిన. ఏదో ఒకరోజు నా భర్త మారుతాడని నమ్మకం ఉంది, నేను మార్చుకుంటానని నమ్మకం వచ్చింది అని చెప్పి ఇక్కడే ఉంటున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. నువ్వు మీనా వదిన డబ్బు లేనిదని నువ్వెన్నోసార్లు మీనా వదిన్ని తన పుట్టింటిని ఎన్నో మాటలు అన్నావో, అవే మాటలు నా భర్త ప్రతిరోజు కూడా నన్ను అని బాధ పెడుతూనే ఉంటాడమ్మా. నువ్వు అక్కడ తప్పు చేస్తున్నావు, అది శాపంగా పాపంగా మారి చివరికి నీ కూతురికే తగులుతుందమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక. ఇక ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఏడుస్తుంది ప్రభావతి. నేనెంత తప్పు చేశానో, డబ్బు మాయలో పడి నేను ఎంత ఘోరం చేశానో ఇప్పుడే నాకు అర్థమయ్యింది అని అంటూ ఏడుస్తుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక ప్రభావతి, వచ్చే అమ్మా, వచ్చే వెళ్ళిపోదాం, ఈ నీచుడితో నువ్వు బ్రతకలేవు అని అంటూ ఉంటే, లేదమ్మా నేను రాను, వచ్చేదాన్నైతే పెళ్ళైన మొదటి రాత్రి రోజే మన కుటుంబం మీద పగతోనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని అతను అన్నప్పుడు అప్పుడే వచ్చేసేదాన్ని. కానీ ఈ 3 ముళ్ళ బంధం నన్ను రానివ్వదు అని అంటూ ఉంటుంది మౌనిక. కష్టమైన సుఖమైన ఇక్కడే ఉంటానమ్మా, నా భర్తని నేను మార్చుకుంటానని నాకు నమ్మకం ఉంది అని మౌనిక అంటూ ఉంటుంది. దాంతో ఇక ప్రభావతి అయితే, నీ జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశానమ్మా అని ఇక బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మౌనిక అయితే చాలా ఏడుస్తుంది ప్రభావతిని తలుచుకొని. తర్వాత ఇక ప్రభావతి ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక మనోజు డబ్బులు ఇవ్వాలని బాలు అయితే గొడవ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది. చూసావమ్మా వీడు ఎలా గొడవ చేస్తున్నాడో అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే వాడు అడిగే దాంట్లో తప్పే ఉందిరా, వాడు డబ్బులు వాడు అడిగాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు కూడా ఏంటమ్మా అని అనగానే, అవునరా నేనే మాట్లాడుతున్నాను. ఏంటి రోహిణి, నువ్వు కోటీశ్వరాలువేనా, అసలు మీ నాన్న అనేవాడే ఉన్నాడా లేడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. చూడు, నువ్వు కోటీశ్వరాలు కాదో అవునో నాకు నిజాన్ని చెప్పాలి, లేకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణితో. అప్పుడే ఇక బాలు అయితే, నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడుగుతూ ఉంటే, అవునరా నేనే మాట్లాడుతున్నాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా అయితే, కాఫీ తీసుకురమ్మంటారు అత్తయ్య అని అడుగుతూ ఉంటే, వద్దమ్మా నువ్వు కూర్చో, ఏ రోహిణి ఉంది కదా తను తీసుకొస్తుందిలే, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది రోహిణిని. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యమైతే, అదేంటి ప్రభా, ఎప్పుడు పెద్ద కోడల్ని కూర్చోబెట్టి మీనా చేత కాఫీ తెప్పించి ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళు, అలాంటిది ఈరోజేంటి మీనాకి నీకు కూడా రోహిణిని కాఫీని తీసుకురమ్మంటున్నావు అని అంటూ ఉంటే, మరి మీనా అన్ని పనులు చేసి పూలు అమ్మడానికి బయటికి వెళ్తుంది, అలాంటప్పుడు తను ఎంత అలసిపోతుందండి, వీళ్ళు పని చేసినా అలసిపోయేది, మీనాకి అలసట ఉండదా ఏంటి? ఈ రోజు నుంచి ఇంట్లో పనులు అన్నీ కూడా నలుగురం సమానంగా పంచుకొని చేస్తాము, మీనా ఒక్కదే చెయ్యాల్సిన అవసరం లేదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య నాకేం వచ్చని అని అంటూ ఉంటుంది రోహిణి. చేస్తే అదే అలవాటైపోతుంది, అదే వచ్చేస్తుంది, అన్నీ పుట్టుకతో నేర్చుకోం కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నాకు కూడా ఏమీ రావా ఆంటీ అని శృతి అయితే చెప్తూ ఉంటే, నువ్వు మీ ఇంట్లో
కోటీశ్వరులుగా పెరిగిన ఉండొచ్చు, ఏ పని చేసుకుండా పోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక నీకు చేతనైన పనే చెయ్యమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతిలో వచ్చిన మార్పుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.